హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుండి మీడియాలో సోషల్ మీడియాలో అయితే చర్చ అయితే జరుగుతుంది. అయితే దానిపై తాజాగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు అయితే స్పందించారు. నిజానికి ప్రజెంట్ బీజేపీ అధ్యక్ష మార్చే ఆలోచనలోనే బీజేపీ అధిష్టానం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నేను లేను, నేనంటే అభిమానం ఉన్న నా అభిమానులు కొందరు నాకు ఆ పదవి వస్తే బాగుంటుంది అంటూ కోరుకుంటూ సోషల్ మీడియాలో అలా వార్తలు వచ్చేలా చేస్తున్నారు. అలాగే కొందరు సోషల్ మీడియాలో, కొందరు మీడియా మిత్రులు అలా ప్రచారం చేయడంతో నిజంగానే నేను బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని అనుకుంటున్నారు. కానీ నేను బీజేపీ అధ్యక్ష పదవి రేసులో లేను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఎంతో నమ్మకంతో నాకు బీజేపీ హోంశాఖ సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చింది. దాన్ని పూర్తిగా నా బాధ్యతలు నేను నిర్వహించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ బండి సంజయ్ అయితే తెలిపారు. గత కొన్ని రోజుల నుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారు. ఈ నాయకుడికి బీజేపీ అధ్యక్ష పదవి వస్తుంది, లేదు లేదు ఈ నాయకుడికి అంటూ ముఖ్యంగా బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఇలా వీళ్ళ ఐదుగురి పేరు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్ష పదవిని వస్తున్నారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీంతో మొత్తానికి ఇటీవల బీజేపీ అధ్యక్షుడిని మాత్రం మార్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం లేనట్లు మొత్తానికి బండి సంజయ్ అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది.